గుజరాత్ విమాన ప్రమాదం యావత్ ప్రపంచాన్ని షాక్కు గురిచేసింది. అయితే ఇంతటి విషాదంలోనూ ఊహించలేని ఓ అద్భుతం జరిగింది. టేకాఫ్ అయిన విమానం కళ్ల ముందే మంటల్లో చిక్కుకుని బూడిద కుప్పగా మారింది. దాదాపుగా విమానంలోని మొత్తం 242 మందిలో ఏ ఒక్కరూ బతికి బట్టకట్టే అవకాశమే లేదనే వాతావరణం నెలకొన్న వేళ 34 ఏళ్ల ఓ యువకుడు విమాన ప్రమాదం నుంచి అత్యంత స్వల్ప గాయాలతో ప్రమాద స్థలి నుంచి నడుచుకుంటూ వచ్చాడు. తాను విమానంలోని 11A సీట్లో కూర్చున్నానని, ప్రమాదం నుంచి తప్పించుకుని వచ్చానని అతడు చెప్పడంతో అక్కడున్న వాళ్ళంతా నోరెళ్లబెట్టారు. రమేష్ విశ్వాస్ కుమార్ అనే ఈ యువకుడి వివరాలను టికెట్ల జాబితాలో చెక్ చేసిన అధికారులు అతడిని వెంటనే అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో 11A సీట్ ప్రత్యేకత ఏంటా అని నెటిజన్లు సెర్చ్ చేస్తుండగా ఆశ్చర్యపోయే వివరాలు తెలిసాయి. బోయింగ్ విమానంలో 11A సీట్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ PACకి సమీపంలో ఉండటం వల్ల అక్కడ కిటికీ ఉండదు. దాంతో ఈ సీటును సాధారణంగా ఎవరు ఎంచుకోరు. ముఖ్యంగా 10 గంటల పైన ప్రయాణించాల్సిన విదేశీ ప్రయాణాల్లోనైతే 11A సీట్ తీసుకోవటానికి అసలే ఇష్టపడరు. యూరప్ దేశాల్లోనైతే ఈ సీట్ మీద బోలెడు జోకులున్నాయి. కానీ రమేష్ మాత్రం ఈ సీటుతో అడ్జస్ట్ అయి లండన్ బయలుదేరాడు. ఎమర్జెన్సీ మార్గానికి దగ్గరగా ఉండటం వల్లనో ఏమో మొత్తానికి మృత్యుంజయుడిగా బయటపడ్డాడు.